వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో గడప గడపకు తిరిగి వివరిస్తున్నారు. ప్రస్తుతం మన విశాఖ నార్త్ నియోజకవర్గంలోనూ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేకే రాజు ఉదయాన్నే ఇంటింటికి తిరుగుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన మంచిని వివరిస్తున్నారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎలాంటి కీడు జరిగిందని దాన్ని కూడా వివరిస్తున్నారు. అయితే ప్రచారానికి ఎటువంటి ప్రజల నుండి స్పందన లభిస్తుందనే విషయాలు మనతో మాట్లాడడానికి రాజుగారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇంచుమించు మీరు 15 రోజులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచార సమయంలో ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? ప్రధానంగా మీరు ఏ అంశాలను ప్రజల దగ్గర ప్రస్తావిస్తున్నారు? ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ గడప తొక్కినా, ఏ తలుపు తట్టినా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు మేలు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా ఇంట్లో ఏదన్నా హెల్త్కి సంబంధించి ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన ఒక బిడ్డలా ఆదుకుని ఆయన వైద్యం చేయించాడు. అదేవిధంగా మహిళలకు సంబంధించి మేము గత ప్రభుత్వ హయాంలో ఏదో చిన్న చితక వ్యాపారాన్ని పెట్టుబడులు కావాలంటే వడ్డీ వ్యాపారులు బారిన పడుతూ ఉండేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చిన చేయూత ద్వారా మాకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయూతనిచ్చి మా ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా కాపాడారని ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. తప్పకుండా, ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశ చరిత్రలోనే కూడా ఎవరు ఏ రాజకీయ నాయకుడు కూడా ఆలోచించలేని విధంగా ఆలోచన చేసి ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి కూడా ఈనాటి వరకు కూడా ప్రతి క్షణం ప్రజాహితం కోసం పాటుపడుతూ కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించడంతో పాటు ప్రతి సమస్యకి కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యకి కూడా గత ప్రభుత్వం సృష్టించిన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఈరోజు ఆయన దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, పోర్టుల నిర్మాణం కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం కావచ్చు, పారిశ్రామిక రంగంలో ఆయన తీసుకొచ్చిన పెట్టుబడులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లో ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారికి సంబంధించి, పేద వర్గాల వారికి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో పెట్టుకుని బాబు ఆయనకి చేయకపోతే మేము ఎవరికి చేస్తాం, మా బాధ్యత అని ఈరోజు ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా యువతి యువకులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దాని గురించి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పెట్టుబడులు పేరుతో దగా చేసి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల్ని తప్పుడు ఎంఓయూలతో బ్యాంకులను లూటీ చేసి వాళ్ళందరికీ కూడా ఎంఓయూలు చేసి తప్పుడు కథనాలతో మోసం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీగా ఆయన వేసే ప్రతి అడుగులోని కూడా నిజాయితీ నిబద్ధతతో ఈరోజు పారిశ్రామికీకరణకు సంబంధించి కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు యువతి యువకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే మనకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని భావిస్తున్నారు. తప్పకుండా అన్ని వర్గాల వారు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని సంపూర్ణ నిండు మనసుతో ఆస్వాదించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు, విశాఖపట్నం ప్రాంత వాసులు కూడా ఈ ప్రాంత అభివృద్ధి, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ ప్రాంతంలో పారిశ్రామికీకరణకి నాంది పలికి ఈరోజు ఇన్ని పరిశ్రమలు కానీ, సెజులు కానీ వచ్చినాయంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఏకపక్ష నిర్ణయాలతో, పక్షపాతి ధోరణితో అమరావతి భ్రమలో పడి ఈ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంత తీరని అన్యాయం చేశారో, తీరని ద్రోహం చేశారనేది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. తప్పకుండా విశాఖపట్నంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం బస్సు యాత్రలో ప్రభంజనం సృష్టిస్తూ ఉన్నారో, ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారో, జై జగన్ నినాదాలతో ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారో, రేపు ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఇదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో 34 సీట్లను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కార్యకర్తలు, నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంటింటికి ప్రచారానికి వెళ్తున్న సమయంలో ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత ఒక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, ఉత్తరాంధ్రలో ఉన్న 34 స్థానాల్లో కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ ఏకపక్షంగా గెలుచుకుంటుందని విశాఖ నార్త్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కేకే రాజు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.